పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బుధవారం బుగ్గ ఎక్స్ రోడ్ బసంతనగర్ శ్రీ దారి మైసమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనెల్ ఠాకూర్ గారి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో వేద పండితుల నడుమ దేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు, నలుమూల ప్రాంత ప్రజలు, అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారి సతీమణి మనెల్ ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలో ఎంట్రన్స్లో ఊర్లోకి ఎంటర్ అవుతున్న ప్రధాన భాగంలో బుగ్గా క్రాస్ రోడ్ అంటారు. ఇక్కడ గతంలో చిన్నగా అమ్మవారి బ్రిడ్జ్ కింద ఉండేది. అనేక మార్లు యాక్సిడెంట్లకు గురై చాలామంది మన బంధువులు చనిపోయినారు. భక్తితో చాలామంది పూజలు నిర్వహిస్తున్న సమయంలో లారీలు, ఆటోలు, డ్రైవర్లు అన్నీ ఆపేసి మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉండింది. ఒక 2.5 సంవత్సరాల క్రితం నేను, నా కూతురు, మా కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరూ అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ రోజు అమ్మవారిని వేడుకున్నాం. అమ్మవారిని పెద్ద ఎత్తున పవిత్రమైనటువంటి మా దారి మైసమ్మ, మనం రకరకాలుగా అమ్మవారిని, దుర్గామాతను, భవానీమాతను, లక్ష్మీమాతను, ఈ తల్లులందరినీ కూడా రకరకాల పేర్లతో పూజించుకుంటూ ఉంటాం. మన సంస్కృతి ఇవాళ అనేక పేర్లతో ఆ అమ్మవారి యొక్క గుళ్ళు నిర్మాణం చేసుకొని చిన్న చితక పెద్ద ధనికుల వరకు ఇవాళ అమ్మవారిని అమ్మ రూపంలో, ఆ భవానీ రూపంలో చిన్న చిన్న గుళ్ళు కట్టుకొని కూడా మనం పూజలు నిర్వహిస్తాం. ఈరోజు రామగుండం నియోజకవర్గ ప్రజలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నడిపించేటి వాహనాలలో పోయేవాళ్ళు ఈ ప్రాంతంలో ఈ రోడ్డుపై పూర్తి స్థాయిలో ఈ రహదారిని వాడే వాళ్ళకు కూడా ఎలాంటి యాక్సిడెంట్లు కావద్దు. అదే మాదిరిగా ఈ నగరానికి, ఈ నియోజకవర్గానికి రక్షణగా అమ్మ ఉండాలి. ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరి కుటుంబాలు సుఖాల సంతోషాలతో కోరుకున్న కోరికలు నెరవేరాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణలో ఉత్తర భాగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన బొగ్గు గనుల ప్రాంతం, విద్యుత్ ఇచ్చేటువంటి ప్రాంతం, దేశానికి వెలుగునిస్తున్నటువంటి ప్రాంతం ఇంకా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగాలి. ఇక్కడ రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఇక్కడ కార్మిక బంధువులు సుఖ సంతోషాలతో ఉండాలి. లారీలు నడిపే డ్రైవర్తో మొదలుపెట్టుకొని, ఆటో డ్రైవర్తో మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే రహదారుల్లో పాదచారులతో మొదలుపెట్టుకొని వాహనదారులు ఉన్నారో అందరూ కూడా సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు ఆరోగ్యంగా చేరుకునే విధంగా అమ్మవారి దయ ఉండాలని ఇవాళ అందరి సహకారంతో ఇవాళ అద్భుతమైన, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ మెయిన్ రోడ్ హైవేకి పక్కన ఒక అద్భుతమైన అమ్మవారి ఆలయాన్ని కట్టడం జరిగింది. 3 రోజులుగా వేద పండితుల పెద్ద ఎత్తున యజ్ఞాలు నిర్వహిస్తూ ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతారు. ఈరోజు రామగుండం నియోజకవర్గ ప్రజలే కాదు, ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి దీవెనలు ఉంటాయి. మరి అలాగే ఈ ప్రాంతం నుంచి ఈ జిల్లా యావత్ తెలంగాణకు పోయేటువంటి దారి, ఈ దారి మైసమ్మ, దారి మైసమ్మగా, బంగారు మైసమ్మగా, భవానీ మాతగా, లక్ష్మీ మాతగా, ఏ దేవత అయితే ఆ దేవత మనం ఊహించుకుంటామో ఆ అమ్మలో మన కన్న తల్లిగా ఇలా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరూ బాగుండాలని కోరుతూ, ఇక్కడ దైవ దర్శనం చేసుకోవాల్సిన కోరుతూ, రాజకీయాలకు అతీతంగా చాలామంది దీన్ని కూడా రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరో నిన్న మాట్లాడుతూ ఉన్నారు, రోడ్డు పైన పక్క పోతా ఉంటే లారీ టర్న్ అయితే రోడ్డు మీద ఉన్న ప్రమాదాలను నివారించడానికి ఇలా దారి మైసమ్మను తీసుకొచ్చుకున్నామనే ఆ సంఘటనను తెలియజేస్తూ, ఎవరైతే మూర్ఖంగా మాట్లాడున్నారో వారిని అమ్మవారు చాలా పవర్ఫుల్గా చూసుకుంటారు. చాలా సంతోషంగా అమ్మవారు వారికి దీవెనలు ఇస్తారు, మంచి మాట్లాడే జ్ఞానాన్ని ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ హిందువులందరూ
దేవతలు నమ్మేటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావాలి. అలాగే మా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా ఈ ప్రాంతంలో గుళ్ళు, మసీదులను సందర్శించాలని మనస్ఫూర్తి కోరుతూ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులకి పూర్తి సమయం వరకు ఉండి భోజనం చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు దారి మైసమ్మని, ఆ దేవాది దేవతలు గల్ల అమ్మవారు ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని రక్షించే తల్లి, యాక్సిడెంట్లు, ఏ ప్రమాదాలు జరగకుండా మన ఊరిలో బయట కూర్చొని మనకి ఆమె రక్షగా ఉండే ఈ దారి మైసమ్మ తల్లి ఈరోజు రాజ్ ఠాకూర్ గారి చేతుల మీద ఈ గొప్ప కార్యక్రమము మేము చేయగలిగిన మా కుటుంబం అంటేనే పూర్వజన్మ సుకృతం ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఒకటే ఒక జయము. ప్రతిదీ కూడా ఏ గుడి ఎక్కడి నుంచి ప్రారంభమైనా అది రాజ్ ఠాకూర్ గారే చేస్తూ ఉన్నారు. రామగుండంలో ప్రతి నిత్యము ఎక్కడ గుడి ఉన్నా ముందు ఉండి గుళ్ళు కట్టడంలో, దాని నిర్మాణంలో, దానికి కూడుకున్న ప్రతి ఖర్చు ఆయన్నే చూసుకుంటా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు అందరు అన్నదమ్ములు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న రామగుండం యావత్ కుటుంబాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మన ఇక్కడ బ్రిడ్జ్ కట్టిన తర్వాత నేను ఆ దారి మైసమ్మని దర్శించుకోకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకెయ్యా. అదేవిధంగా నాలాగా ప్రతి ఒక్కరు కూడా బస్సులోళ్ళు కానీ, కార్లోళ్ళు కానీ, స్కూటరోళ్ళు కానీ, సైకిలోళ్ళు కానీ ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొనే ముందుకెళ్తారు. కాబట్టి బ్రిడ్జ్ వేసినాక అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక 2.5 years 3 years కింద ఆయన ఇంకప్పుడు ఎమ్మెల్యే కూడా కాలేదు. మనము ఏమన్నా ఆ తల్లి దయ వల్ల మనం ఇక్కడ ఈ ఊరికి ఎమ్మెల్యే అయితే ఈ ఊరికి రక్ష ఉన్న ఈ అమ్మవారి గుడిని మనము పెద్ద ఎత్తున చెయ్యాలా అన్న ఒక సంకల్పం మా కూతురు మేమందరం వెళ్తా ఉన్నాం. ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నాం. ఇది చెయ్యాలి పప్ప నువ్వు అని ఒక మాట అన్నది మా పెద్ద కూతురు మానస. ఈరోజు ఆ దేవాది మేము అనుకున్న కంటే పెద్దగా రంగరంగ వైభవంగా ఎంతో వేద పంతులతోని మా వెంకన్న బృందం, మా వెంకన్న ఇంకా టీముతోని 3 రోజులు ప్రతి ఒక్కరు సురక్షితంగా హ్యాపీగా ఊర్లో ఉన్న ప్రతి ఆడబిడ్డ, అక్క చెల్లెలు, ప్రతి కుటుంబం, పాలకుర్తి, అంతర్గా మండలు, మా రామగుండం యావత్ రామగుండం ఇక్కడ దారి పొడుగున వెళ్ళేటోళ్ళందరికీ ఆ తల్లి రక్షగా ఉండాలని కోరుతూ రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఆయన కుటుంబాలకి రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే చేసిన దయతోని, ఈ అందరు దయ వల్ల ఆయన ఎమ్మెల్యే అయినందుకు ఆ రుణం తీర్చుకోవాలని ప్రతిదీ కూడా చిన్న మైన్యూట్ నుంచి పెద్ద వరకు అన్నీ చూసుకొని వాళ్ళ సేఫ్టీకి ఇవాళ మీరు అరేంజ్మెంట్స్ చూస్తూ ఉన్నారు. మా పోలీస్ వాళ్ళు అంతా యావత్ ఎవ్రీబడి ఆ సపోర్ట్తోని, ఆ అయ్యగారుల సపోర్ట్తోని బ్రహ్మాండంగా మీరు అమ్మవారిని చూస్తూ ఉన్నారు. విగ్రహం కూడా ఆయన పర్సనల్గా వెళ్ళి రాజ్ ఠాకూర్ గారు పర్సనల్గా 5 సార్లు విజిట్ చేసి ఆ విగ్రహం కూడా మా ఇష్టానుసారంగా తల్లి మీరు కళ చూస్తున్నారు, కళ్ళు కూడా పెట్టలే, ఏం చేయాలి, ఎంత కళగున్న తల్లిని మేము తెచ్చుకున్నాం. ఆ దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలని, యావత్ రామగుండంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.